కట్టిన పునాదులు ఎట్టున్నాయి? సొలొమోను కట్టిన పునాది ఏంటి? మీరు కట్టే పునాది ఏమిటి? ఆ పునాదులు ఎక్కడ? ఈ పునాదులు ఎక్కడ? వాటితో వీటిని పోల్చదగునా అని వాళ్ళందరూ ఆ పునాదులు చూసిన వాళ్ళు ఈ పునాదులు చూసి ఏడ్చారు. అదే ఎంత గొప్ప పునాదులు పోయినాయి, ఇప్పుడు ఈ పునాదులు మనకు దక్కినాయని వాళ్ళు ఏడ్చారు. ఆనందంగా కేకలు ఎత్తున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు అడిగారు? వాళ్ళు ఏం చెప్పారంటే, అబ్బా ఎప్పటి నుంచో జరగబోయిన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, చెరలోనే పుట్టాము మేము. ఇక మా తల్లిదండ్రులు చెప్పారు మాకు ఒక ఆలయం ఉండేదని, వాగ్దానం చేసి ఉండేదని, పితరుల ద్వారా సెలవిచ్చినటువంటి ఆ స్థలాన్ని దేవుడు మాకు ఇస్తాడని మాకు తల్లిదండ్రులు చెప్పారు. నేటికి ఆ స్థలం మాకు వచ్చింది, ఆలయం కట్టుకున్నాము. ఆ పునాదులు ఏమిటో ఆ ఆలయం ఏదో మాకు తెలియదు, మొత్తానికి మాకు మాత్రం ఆలయం దక్కిందని గట్టిగా వాళ్ళు ఆనందంగా కేకలేస్తున్నారు. ఓ పక్కేమో ఆనందంగా సంతోషంగా కేకలేస్తున్నారు, ఇంకొకళ్ళేమో ఏడుగా కేకలేస్తున్నారు. ఈ రెండు కేకలు అంతా గజిబిజైపోయింది ఆ ప్రతిష్టలో. అప్పుడు హగ్గయ్య లేచి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా మేము ఎందుకు ఏడుస్తున్నాం, మీరు ఎందుకు ఆనందం చేస్తున్నారు? మాకు ఆలయం వచ్చిందని ఆనందం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ మధ్య నిలబడి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిస్తున్నాడని అప్పుడు చెప్పిన మాట అని, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను అనే మాట. సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఈ ఆలయం నిర్మాణం జరగాలి అంటే సమాధానము నిలుపబడాలి. సమాధానం ఎవరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. ఆ సమాధానం అనే పేరు కలిగిన ఆయన వస్తే కానీ ఆ సమాధానం అనే పేరు కలిగిన వ్యక్తి ఆయన నిలబడితే కానీ అప్పుడు ఆలయ నిర్మాణం కనుక ఈ సమాధాన ప్రార్థన మాట మనకు తెలుసు కదా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాజులను సంహారం చేసి అబ్రహాము ఎవరికి 10వ వంతు ఇచ్చనో, ఎవరు అబ్రహామును కలుసుకున్నో ఆయన పేరుకు మొదట కాలేబు రాజు అని అర్థమించినట్టు సమాధానపు రాజు. ఆయన తండ్రి లేనివాడు, జరుగుతున్న పనులన్నీ త్వరగా జరగాలని వస్తున్న ప్రజలకు కావలసిన ప్రతి అవసరాలు సిద్ధపాటు జరుగులాగున దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించలాగున ఈ సభల్లో ప్రసంగిస్తున్న దైవ సేవకులను బలమైన ఆత్మతో దేవుడు అభిషేకించులాగున అనేకమైన విషయాల కొరకు కూడుకొని ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభల్లో పాల్గొని దేవుడు అనుగ్రహించి దేవుని పొందుకోవాలని ప్రభు ప్రాణం బట్టి తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేసుకోవాలి. మన హృదయాల్లో ఆయన మోసి, మన దేహాల్లో ఆయన మోసి తప్ప ఈ మందిరం ఇక అంతేకాకుండా సెలవులో దేవుడు గొప్ప గొప్ప కార్యాన్ని జరగాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిలబడాలి.